వికారాబాద్ జిల్లా తాండూరులో పీఎం జన్మాన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చైతన్య నగర్ గ్రామంలో చెంచులతో కలిసి ప్రధాని మోదీ కార్యక్రమాన్ని వీక్షించారు. ఆదివాసీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 25,000 కోట్లతో ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. 75 ఏళ్లుగా గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేవన్నారు. ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని అన్నారు. అనంతగిరిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు 100 కోట్లు కేటాయించి త్వరలో డిపిఆర్లు సిద్ధం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆ గిరిజన గ్రామాలకు న్యాయం జరగాలనేది ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ యొక్క కార్యాచరణ ప్రణాళిక ఈ సంక్రాంతి రోజు ప్రారంభం కాబోతున్నాము. కాబట్టి మనమందరం కూడా ఆఫీసర్స్ కూడా కోరుతా ఉన్నాం. ఇదేదో మనం ఉద్యోగస్తులము జీతం కోసం పనిచేస్తున్నాం అనుకోకూడదు. ఈరోజు ఎదిగైనటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నాం. మనం ఏదో ఓటేశారు కాబట్టి పనిచేస్తున్నాం కాదు. ఒక మానవతా దృక్పథంతో మనం ఇలా హక్కులను కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా మౌలిక వసతులు పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మన యొక్క ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. సుమారు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పథకాన్ని అమలు చేయాలి. మనకు 25,000 కోట్లు కాదు, అవసరమైతే మరొక 25,000 కోట్ల రూపాయలైన ఇస్తాను. కానీ అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది.